ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరు ఈ వీడియోలు చూస్తున్నారు, గమనిస్తున్నారు, లైక్ చేస్తున్నారు. మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఇప్పుడు మనము యోర్దాన్ నది దగ్గరికి వచ్చాము. ఈ యోర్దాన్ నదిని ఈ ప్రాంతాన్ని ఏలియా ఘాటు అంటారు. ఎందుకంటే ఏలియా గారు, ఎలీషా గారు వీళ్ళిద్దరూ ఈ యొక్క యోర్దాన్ నది దాటి అవతలకి వెళ్ళారు. ఆ ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా, ఇది రథ చక్రాల్లాగా మనకు కనిపిస్తున్నాయి. ఇదిగో అక్కడ నుండి దేవుడు అగ్ని రథాలు పంపించినప్పుడు ఆయన అగ్ని రథాలు ఎక్కి పరలోకానికి ఆరోహణము అయినాడు ఏలియా గారు. ఆ తర్వాత ఎలీషా గారు ఈ ప్రాంతానికి వచ్చి ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అని యోర్దాన్ నది నీళ్లు ఆ దుప్పటితో కొట్టినప్పుడు ఆ 2 భాగాలుగా విభాగించబడి ఆరిన నేలలో నుండి యువతలకు వచ్చారు. ఇది ఎరుకో ప్రాంతం దగ్గర ఉన్నటువంటి ప్రాంతం. ఇది ఎరుకో ప్రాంతం నుంచి ఇంకా కొంచెం ముందుకు ప్రవహించి అక్కడ మృత సముద్రంలో ఈ యొక్క యోర్దాన్ నది కలుస్తుంది. ఆ పై నుండి ప్రవహిస్తూ వెస్ట్ బ్యాంక్ నుండి ఆ యొక్క యోర్దాన్ నది గలిలయ సముద్రంలో కలిసి గలిలయ సముద్రం నుండి యోర్దాన్ నది మృత సముద్రంలో కలుస్తుంది. కాబట్టి యోర్దాన్ నది ఇప్పుడు మనకు చిన్నదిగా కనిపిస్తుంది. ఒకప్పట్లో చాలా పెద్దదిగా వెడల్పుగా ఉండేది. ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడనే ఈ ప్రాంతంలోనే యువతలకి దాటారు. గిల్గాల్ ప్రాంతంలో దాటారు. ఈ గిల్గాల్ ప్రాంతం ఎరుకో ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం గిల్గాల్ ప్రాంతం. ఇప్పుడు మనకు యోర్దాన్ నది మనకు కనిపిస్తుంది. అదే కనిపించేదే యోర్దాన్ నది. ఆ యోర్దాన్ నది అవతల మోయాబీ దేశం, యువతల ఇశ్రాయేల్ దేశం. ఈ ప్రాంతంలో ఇంకొక అద్భుతం కూడా జరిగింది. ఏంటి అద్భుతం అంటే, అవతల ఉన్నటువంటి మోయాబీ దేశానికి నయోమి భర్త, ఆయన 2 పిల్లలు అవతలకి వెళ్ళారు ఈ దేశాన్ని వదిలిపెట్టి. ఆ తర్వాత అవతలకి వెళ్ళిన తర్వాత అక్కడ వారు కొన్ని పొలాలు కొనుక్కోవచ్చు. వాళ్ళ పిల్లలకి వివాహాలు కూడా అవతల జరిగించారు. ఇదిగో ఈ యొక్క యోర్దాన్ నది అవతల మోయాబీ దేశం, అవతల ఒడ్డు మోయాబీ దేశం, యువతల ఒడ్డు ఇశ్రాయేలు దేశం. కాబట్టి మధ్యలో ప్రవహిస్తుంది. ఇది హద్దు వాళ్ళకి. ఇటు మోయాబీలకి అమ్మోని దేశం అవతల ఉంటుంది, యువతల ఇశ్రాయేలు దేశం. కాబట్టి ఈ ప్రాంతం దగ్గరికే వచ్చినప్పుడు నయోమి తన 2 కోడల్ని హత్తుకొని ముద్దు పెట్టుకొని, మీరు మీ గ్రామానికి వెళ్ళిపోండి అమ్మా, మీ ప్రాంతానికి వెళ్ళిపోండి, నన్ను ముసలామని అయిపోయాను, నా దగ్గర ఏ శక్తి లేదు, మిమ్మల్ని నేను పోషించలేను, మీరు వెళ్ళి వివాహాలు చేసుకోండి అని అవతల ఒడ్డున చేరి నయోమి చెప్పినప్పుడు ఓర్ప, చిన్న కోడలైన ఓర్ప ఆమె ముద్దు పెట్టుకొని అత్తని శుభమని చెప్పి ఏడ్చి ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయింది అవతలకి. మోయాబీ ప్రాంతానికి ఆమె వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం, ఈమె ముసలాం కదా, ఈమె ఎక్కడికి వెళ్తుంది, పాపం ఎటుపోతుంది, ఆమెను ఎవరు పోషిస్తారని ఆమె వెళ్ళలేదు. అప్పుడు మరలా చెప్తుంది, నువ్వు వెళ్ళమ్మా, మీ యొక్క సహోదరి వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళమ్మా అంటే, అత్తయ్య నన్ను వెళ్ళమని కానీ నన్ను బలవంతం చేయొద్దు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప మనల్ని ఏది వేరు చేయలేదు అని చెప్పినప్పుడు ఈమె హృదయం స్థిరపడిందని చెప్పి యోర్దాన్ నది దాటి యువతలకి వచ్చారు. ఇది మనకు కనిపిస్తున్నారు చాలామంది మాతో వచ్చినటువంటి యాత్రికులు, అలాగే దేశ విదేశాల నుండి వచ్చినటువంటి వారు. ఇక్కడ తెల్ల డ్రెస్సు అమ్ముతారు. ఆ డ్రెస్సు కొనుక్కొని బాప్తిస్మం పొందని వాళ్ళు ఇక్కడ బాప్తిస్మాలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ చాలామంది బాప్తిసాలు తీసుకున్నారు. ఎక్కువ శాతం ఈ ప్రాంతానికి వచ్చి ఈ యోర్దాన్ నదిలో బాప్తిసం తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇది ఇటు సైడు ఎరుకో ప్రాంతానికి, ఇటు ఇశ్రాయేల్ దేశానికి ఇది సెంటర్ పాయింట్. కాబట్టి ఎరుకో ప్రాంతంలో ఏం జరిగింది, యేసయ్య బాప్తిసం పొంది ఎరుకో ప్రాంతంలో ఉన్నటువంటి శోధనల కొండ దగ్గర 40 రాత్రులు 40 పగుళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అదేవిధంగా ఇదే ప్రాంతంలో ఏలియా గారు, ఎలీషా గారు ఎరుకో ప్రాంతం నుంచి ఈ ప్రాంతంకి వచ్చి దాటి అవతలకి వెళ్ళి
ఇక్కడ అగ్ని రథాలలో నుండి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయినాడు. కాబట్టి ఈ ప్రాంతం చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతం. అందుకే చాలా పెద్దదిగా కట్టుంటారు. చాలా హైట్ ప్రాంతం ఇది. ఆ ఎత్తు నుండి కిందకి దిగి ఇక్కడ బాప్తిస్మాలు తీసుకుంటూ ఉంటారు. ఇది యెరికోకి సమీపంగా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ ఖర్జూరపు చెట్లు కూడా ఉంటాయి. ఇశ్రాయేల్ దేశంలో గమనించినట్లయితే ఒలీవా చెట్లు ఎక్కువ ఉంటాయి. అలాగే యెరికో ప్రాంతాన్ని సమీపిస్తున్నప్పుడు ఎక్కువగా ఖర్జూరపు వృక్షాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆశ్చర్యమైన విషయం ఈ పరిశుద్ధమైనటువంటి స్థలం. మరలా ఇక్కడ గమనిస్తే దీని పక్కనే గిల్గాల్ ప్రాంతం. గిల్గాల్ అనగానే మనకు అర్థమయ్యేది ఏంటంటే మోయాబు ప్రాంతం నుండి ఇశ్రాయేల్ ప్రజలు యెహోషువ నాయకత్వంలో ఈ గిల్గాల్ ప్రాంతంలోనే యువతలకి దాటి వచ్చారు. యువతలకి ఎప్పుడైతే దాటి వచ్చారో అవతల ఉన్నటువంటి ప్రాంతం మోయాబీ దేశం, సేయూరు దేశం, అలాగే సీనాయి కొండ ఇదంతా తిరుక్కొని ఈ ప్రాంతానికి వాళ్ళు వస్తారు. వచ్చి యోర్దాన్ నది దాటి యువతలకు రాగానే మన్నా ఆగిపోయింది. ఈ దేశం పంట వాళ్ళు తిన్నారు. అప్పుడు ఇక్కడ కనాను ప్రజలు ఉన్నవాడు, కనానీయులు కాపురం ఉన్నారు. ఈ దేశం పంట వాళ్ళు తినంగానే పరలోకం నుండి వచ్చిన మన్నా ఆగిపోయింది. కాబట్టి దేవుడు వాళ్ళని 40 సంవత్సరాలు పోషించుకుంటూ వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా, వాళ్ళ కాలు వాయకుండా, వాళ్ళ చెప్పులు అరగకుండా, వాళ్ళ బట్టలు మాయకుండా, పగలు మేఘస్తంభం ఉంచి రాత్రి అగ్నిస్తంభం ఉంచి వారిని కాపాడుకుంటూ గద్ద తన రెక్కల మీద తన పిల్లలను మోసినట్లుగా ఇశ్రాయేలు ప్రజల్ని మోసుకొని తీసుకొని వచ్చిన దేవుడు మన దేవుడు. యెరికో ప్రాంతంలో ప్రాముఖ్యంగా మనం చూసేది ఏంటంటే యెరికో గోడలు కూలిపోయినాయి. అలాగే శోధనల కొండ, అలాగే అక్కడ ఉన్నటువంటి యెరికో ప్రాంతంలో జక్కయ్య ఎక్కినటువంటి చెట్టు, ఎలీషా గారు బావిలో ఉప్పు వేశాడు. ఆ ఉప్పు వేసినటువంటి ఆ ప్రాంతం మధురమైన నీళ్లుగా మార్చబడ్డాయి. ఈ ప్రాంతంలో ఏలియా గారు అగ్ని రథాలలో నుండి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా ప్రవక్త యెరికో ప్రాంతానికి వెళ్తాడు. అప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా ఈ ఊరు రమ్యమైనదే కానీ నీళ్లు మంచిది కాదు అన్నప్పుడు కొత్త పాత్రల్లో ఉప్పు వేసుకొని తీసుకురమ్మంటాడు. ఉప్పు వేసుకొని తీసుకొచ్చినప్పుడు చెడిపోయిన నీరుని ఆ బావులో ఉప్పు వేయగానే మధురమైన నీళ్లుగా మారిపోయినాయి. అద్భుతం ఏంటంటే ఈ ప్రాంతాలన్నీ ఇశ్రాయేల్ దేశం, మోయాబీ దేశం, అమ్మోను దేశం, ఈ ప్రాంతం అంతా మనం తిరిగి చూసినా ఎక్కడ కూడా యెరికో ప్రాంతంలో ఉన్న టేస్ట్ నీళ్ళు ఇంకెక్కడ మనకు దొరకవు. అంత టేస్ట్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళకి ఆ విషయం అర్థమవుతుంది. చూడండి, ఒక అంతస్తు పైనుండి నేను వీడియో తీస్తున్నాను. ఇది యోర్దాన్ నది. ఇక్కడ బాప్తిస్మాలు తీసుకునే వాళ్ళు, అలాగే యోర్దాన్ నదిలో మునగాలనుకున్న వాళ్ళు మునుగుతున్నారు. అదే ఏలియా గారు వెళ్ళినటువంటి ఘాటు, ఏలియా ఘాట్ అంటారు దీన్ని. ఏలియా గారు పరలోక పట్టణానికి అగ్ని రథాల్లో వెళ్ళిపోయినాడు. ఇదంతా కూడా చాలా సుందరమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది. యేసయ్య ఈ ప్రాంతాలన్నీ సంచరించినటువంటి ప్రాంతాలు ఈ ప్రాంతాలు. ఆయన సువార్తను ప్రకటించినటువంటి ప్రాంతాలు. కాబట్టి ఈ యోర్దాన్ నది దగ్గర అవతల ఉన్నటువంటి మోయాబీ ప్రాంతం నుంచి ఇదిగో ఈ ప్రాంతంలోనే నయోమి, రూతు యువతల ప్రాంతానికి వచ్చారు. అలాగే ఇక్కడ మనం గమనిస్తున్నాము. మరొక వీడియోలో మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేయబోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు నేను ఉంటాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్.